ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ఇంతకంటే గొప్పగా స్టార్ట్ అవ్వదేమో. మొదటి మ్యాచ్లోనే నరాలు తెగే ఉత్కంఠత. ఓడిపోతుందనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి బంతికి గెలిచి చరిత్ర సృష్టించింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ పై ఆర్సీబీ 3 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అసలు చివరి ఓవర్లో ఏం జరిగింది, ముంబై ఎక్కడ తప్పు చేసింది, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మొదట టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ స్టార్ ప్లేయర్ హెలీ మ్యాథ్యూస్ అనారోగ్య కారణంగా ఈ మ్యాచ్ ఆడలేదు. ఆమె స్థానంలో వచ్చిన అమేలా కేర్ ను బౌలర్ లారెన్ బెల్ తన స్వింగ్ తో తిప్పలు పెట్టింది. బెల్ 4 ఓవర్లో కేవలం 14 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. కానీ ముంబైకి సజనా మరియు నికోలా కేరీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. సజనా 45 పరుగులు, క్వారీ 40 పరుగులతో రాణించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లో 154 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లో డికాక్ 4 వికెట్లు తీసి ముంబైని దెబ్బతీసింది. 155 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. స్మృతి మందాన, గ్రేస్ హ్యారిస్, రీచా ఘోష్ ఇలా టాప్ ఆర్డర్ అంతా కేవలం 8 ఓవర్లోనే పెవిలియన్ చేరారు. 65 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ పికల్లోతో కష్టాల్లో పడింది. ముంబై గెలుపు ఖాయమనుకున్నారంతా. అప్పుడే అసలు కథ మొదలైంది. ఎన్డీ క్లార్క్, అరుంధతి రెడ్డి కలిసి ఇన్నింగ్స్ ని చక్కదిద్దారు. అరుంధతి 20 పరుగులు చేసి సపోర్టివ్ గా, ఎన్డీ క్లార్క్ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడింది. ఇక మ్యాచ్ క్లైమాక్స్ కు వస్తే చివరి ఓవర్లో ఆర్సీబీ గెలవాలంటే 18 పరుగులు కావాలి. చేతిలో ఉన్నది 3 వికెట్లు మాత్రమే. బౌలింగ్ వేయడానికి వచ్చింది వరల్డ్ క్లాస్ బౌలర్ ఆల్రౌండర్ నాన్సీ బ్రెంట్. ఫస్ట్ బాల్ డాట్ బాల్, రెండో బాల్ మళ్లీ డాట్ బాల్, మూడో బాల్ డిక్లార్క్ అద్భుతమైన 6 కొట్టింది. 4వ బాల్ గ్యాప్ చూసి 4 బాదింది. 5వ బాల్ మళ్లీ ఇంకొక భారీ 6. ఇప్పుడు సమీకరణం 1 బంతికి 2 పరుగులు. చివరి బంతి ఫీల్డింగ్ మొత్తం దగ్గరికి వచ్చింది. డికాక్ బౌలర్ తలపై నుంచి ఒక భారీ షాట్ కొట్టి బౌండరీ సాధించింది. అంతే, ఆర్సీబీ డగౌట్ మొత్తం గ్రౌండ్ లోకి పరిగెత్తుకొచ్చింది. డికాక్ కేవలం బంతితోనే కాదు, బ్యాట్ తో కూడా 63 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. మరోవైపు ముంబై ఇండియన్స్ కొన్ని కీలక క్యాచ్లు వదిలేయడం వల్ల వాళ్ళ కొంప ముంచింది. ముఖ్యంగా 19వ ఓవర్లో ఎన్సేవర్ బ్రంట్ అమేలా కేర్ డికాక్ ఇచ్చిన క్యాచ్ ను వదిలేయడంతో ముంబై ఓటమి తెచ్చిపెట్టింది. 2025లో ఇండియాపై డికాక్ ఏ విధంగా గెలిపించిందో ముంబైపై ఆర్సీబీని అలాగే గెలిపించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.